హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు సంబంధించి నవంబర్ నెలలో ముఖ్యంగా పంపిణీ తేదీలు అయితే మారినాయండి. సో ఏ ఏ తేదీల్లో పింఛన్ల పంపిణీ చేస్తారనేది వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. అలానే పింఛన్లకు సంబంధించి ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయన్నమాట చాలామందికి కూడా. అంటే రీవెరిఫికేషన్కి వెళ్ళి ఉన్నారు కదా, సో వాళ్ళందరూ కూడా అడుగుతున్నారు మా పెన్షన్ల పరిస్థితి ఏంటి అనేది. సో వారికి కూడా ఒక క్లారిటీ అయితే ఇస్తాను. అలానే ముఖ్యంగా ఈ యొక్క కొత్త పెన్షన్ల గురించి కూడా అడుగుతున్నారు, వాటి గురించి కూడా చెప్తాను. ఓకేనా? సో పూర్తి వివరాలు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు పింఛన్లకు సంబంధించిన అప్డేట్స్ వచ్చినప్పుడు వెంటనే తెలుసుకోవచ్చు. ఇక టాపిక్లో కనుక వచ్చినట్లయితే ఒకసారి మీరు కూడా స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. నవంబర్ నెల పింఛన్ల పంపిణీ తేదీలు అయితే మార్పులు అయితే ఉన్నాయన్నమాట. నవంబర్ నెల పింఛన్ల పంపిణీ తేదీలు అయితే మారాయి. దీనికి రీజన్ ఏంటంటే నవంబర్ 1వ తేదీన శనివారం వర్కింగ్ డే అయితే ఉంది. సో ఆ రోజున ఉదయం 6 గంటల నుంచే మనకు పింఛన్ల పంపిణీ కార్యక్రమాలు అయితే జరుగుతాయన్నమాట. సో ఇప్పటికే లబ్ధిదారుల యొక్క పేర్లు అనేటివి సచివాలయం యొక్క అధికారుల యొక్క మొబైల్ అప్లికేషన్స్లో అయితే పేర్లు అనేటివి అప్డేట్ అయిపోయి ఉన్నాయన్నమాట. ఎవరైతే పింఛన్లు వెరిఫికేషన్కి అనేది వెళ్ళి ఉన్నారో సో వారు మీ పేరు అనేది వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోగలరు. సో మీ పేరు వస్తుందా లేదా కూడా నేను మీకు చెప్తాను. ఓకేనా? సో 1వ తేదీన పింఛన్ల పంపిణీ అనేది యథావిధిగా జరుగుతుంది. సో తర్వాత నెక్స్ట్ డే ఆదివారం అయితే వచ్చిందనమాట, నవంబర్ 2వ తేదీన. ఆ రోజు వర్కింగ్ డే కాదు కాబట్టి ఆ రోజు పింఛన్ పంపిణీ జరగదు. 3వ తేదీన పింఛన్ల పంపిణీ అయితే జరుగుతుందనమాట. సో కాబట్టి ఈ నవంబర్ నెలలో మనం ఇప్పుడు ఈ నెలలో ఏ విధంగా అయితే అక్టోబర్లో 1, 3 తేదీల్లో పింఛన్లు అనేటివి తీసుకున్నామో సేమ్ అదేవిధంగా ఈ నవంబర్ నెలలో కూడా పింఛన్లు అనేటివి తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి 1, 3 తేదీల్లో మాత్రమే పింఛన్ల పంపిణీ అనేది జరుగుతుంది. ఆ టైంలోనే మీరు తీసేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా కొంతమంది చాలా రకాలుగా అడుగుతున్నటువంటి ప్రశ్నల గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాము. పింఛన్ల వెరిఫికేషన్కి అయితే వెళ్ళి ఉన్నారు కదా, సో వారికి సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారనమాట. అంటే మా పెన్షన్ ఉంచుతారా తీసేస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే 2 నెలల వ్యవధిలో వెరిఫికేషన్ ప్రక్రియలను పూర్తి చేయాలని చెప్పి సెర్ఫ్ అధికారులకు ఆదేశాలు అయితే అందించింది ప్రభుత్వము. సెర్ఫ్ అధికారులు సో వివిధ రకాల హాస్పిటల్స్కి అయితే ఈ యొక్క స్లాట్స్ అనేవి బుక్ చేసేసారనమాట. అంటే ఈ యొక్క వెరిఫికేషన్ సంబంధించినటువంటి స్లాట్స్ అనేవి బుక్ చేశారు. సో వాటిని వివిధ రకాల కారణాల వల్ల అయితే వాయిదాలు వేస్తూనే ఉన్నారనమాట. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క తుఫాన్ వల్ల కూడా ఈ యొక్క వెరిఫికేషన్ జరగాల్సినటువంటి డేట్స్ కూడా చేంజ్ అయితే చేశారనమాట. సో ఇలా వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ఆలస్యం అవ్వడం వల్ల ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియ అనేది ముందుకు సాగడం లేదనమాట. సో ఇక్కడే హోల్డ్ అయిపోయి ఉంది. సో వీరికి 2 నెలల లోపల అయితే క్లియర్ చేసేయాలని చెప్పి సమాచారం. సో కాబట్టి నవంబర్ నెలలోనే మీకు పూర్తి అప్డేట్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించి, వెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళకి సంబంధించి. ఓకేనా? ఇది మాత్రం నేను చెప్పగలను. సో మీ పెన్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మీరు అక్టోబర్ నెలలో పెన్షన్ పొందినట్లయితే వారి పేర్లతో సహా అన్నీ కూడా మళ్ళీ నవంబర్ నెలకైతే యాడ్ అయి ఉన్నాయి. మీకు ఎలాంటి అభ్యంతరాలు అవసరం లేదు. పెన్షన్ అనేది యాజ్ ఇట్ ఈస్గా మీరు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ వరకు అపీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు. ఇకపోతే పెన్షన్స్ అనేటివి ఇచ్చేసిన తర్వాత సచివాలయం అధికారులు కొన్ని రకాల పనులు అనేటివి చేస్తారు. అందులో భాగంగానే కొత్త పెన్షన్లను ఎక్కిస్తారనమాట. అంటే యాప్లోకి అప్లోడ్ చేస్తారు. సో అయితే ఎలా చేస్తారు, ఏ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు యాడ్ చేస్తారంటే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించినటువంటి పెన్షన్లను యాడ్ చేస్తారనమాట. ప్రతి నెల కూడా జరుగుతుంది. ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో, ఓకేనా, సో ఇక్కడ వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి ఎవరైతే, లేదా వికలాంగుల పెన్షన్ సంబంధించి ఎవరైతే పెన్షన్ తీసుకోలేదో ఎందుకు తీసుకోలేదు అనేది అక్కడ మ్యాప్ చేయాలన్నమాట వాళ్ళు. సో ఎందుకు అంటే పలానా ఊరి వెళ్ళి ఉన్నాడు, అందుబాటులో లేడు, ఇలా ఆప్షన్స్ అనేవి ఉంటాయి వాళ్ళకి. అవన్నీ కూడా పెట్టుకుంటూ వస్తారు. అందులో ఎవరైనా సరే చనిపోయాడని కనుక యాడ్ చేసినట్లయితే వారికి సంబంధించిన పెన్షన్ అనేది స్పోర్ట్స్ కేటగిరీకి, ఓకేనా, స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి వస్తుందా, స్పోర్ట్స్ పెన్షన్కి అప్లై చేయవచ్చు అని చెప్పి అప్పుడే అడుగుతుంది అనమాట. వన్స్ డెత్ క్యాప్చర్ అనేది పెట్టిన వెంటనే కూడా ఆ యొక్క ఆప్షన్ అనేది అడుగుతుంది. ఓకే, అవైలబుల్లో కనుక ఉండినట్లయితే వారిని స్పోర్ట్స్ కేటగిరీ కిందకి యాడ్ చేస్తారనమాట. ఈ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి అప్లై చేసేటప్పుడు ముందుగా అప్రూవల్ పిఎస్ లాగిన్లోకి అయితే వెళ్తుందనమాట, సెక్రటరీ లాగిన్లోకి. సో వాళ్ళు అప్రూవల్ ఇచ్చేసిన తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ గారు లాగిన్కి అయితే వస్తుంది. వెల్ఫేర్ అసిస్టెంట్ గారు సో వారిని ఆ నెలలోనే, అంటే నవంబర్ నెలలోనే పలానా తేదీని అయితే పిలుస్తారు. సో పిలిచి తగిన డాక్యుమెంట్స్ అనేవి అడుగుతారనమాట. ఎగ్జాంపుల్కి అక్కడ చనిపోయినటువంటి ఎవరైతే భర్త ఉంటారో పెన్షన్ పొందుతూ ఉన్నటువంటి వ్యక్తి, సో వారికి సంబంధించినటువంటి ఆధార్ కార్డు, అదేవిధంగా డెత్ సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే అడుగుతారనమాట. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసి ఇచ్చినట్లయితే నెక్స్ట్ మంతే, ఓకేనా, డిసెంబర్ నెలలోనే మీకు పెన్షన్ అనేది యాడ్ అయిపోతుంది. సో ఈ విధంగా స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు ప్రతి నెల కూడా జరుగుతూ ఉన్నాయి. సో వీటిలో భాగంగా చాలామంది కూడా వీడియో పెన్షన్స్ గురించి అడుగుతున్నారు. వీడియో పెన్షన్స్ ఇవ్వటం లేదు ఎందుకు అని చెప్పి, కేవలం ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు మాత్రమే ప్రభుత్వం అయితే తీసుకువచ్చిందనమాట. సో ఇక్కడ వరకు క్లియర్.
సో నెక్స్ట్ వచ్చేసి కొత్త పెన్షన్ గురించి అడుగుతున్నారండి. 60 సంవత్సరాల పెన్షన్ గురించి అయితే ఎక్కువగా అడుగుతున్నారు. లేదా 50 సంవత్సరాల పెన్షన్ గురించి అయితే అడుగుతున్నారు. వీటిని ఎప్పుడు రాస్తారు అని చెప్పని అడుగుతున్నారనమాట. సో ప్రస్తుతానికి ప్రభుత్వం దగ్గర ఈ యొక్క పెన్షన్ల రీవెరిఫికేషన్ ప్రక్రియలే జరుగుతున్నాయండి. ముఖ్యంగా దివ్యాంగులు మెడికల్ పెన్షన్లకు సంబంధించి ఇంకా పూర్తి కాలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత వృద్ధాప్య పెన్షను, అదేవిధంగా ఈ యొక్క రూ. 3,000 కేటగిరీలో తీసుకునేటువంటి ప్రతి పెన్షన్‌కి సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియలు అనేవి జరుగుతాయన్నమాట. ఇవన్నీ ఇలా వెరిఫికేషన్ జరుగుతూనే ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే కొత్త పెన్షన్‌లకు అవకాశం అనేది ఇవ్వచ్చు. అది కూడా నాకు ఉన్నటువంటి జ్ఞానం ప్రకారము వచ్చే సంవత్సరం జూన్ లేదా జూలైలో, లేకపోతే వచ్చే సంవత్సరం ఆఖరిలో అయినా చెప్పవచ్చు. సో, కాబట్టి ఎలాంటి అప్డేట్స్ లేవు ప్రస్తుతానికి కొత్త పెన్షన్ల మీద. కేవలం స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించిన పెన్షన్లు మాత్రమే ప్రతి నెల కూడా జరుగుతాయన్నమాట. సో, ఇది క్లియర్ కట్‌గా ఉన్నటువంటి ప్రస్తుతానికి ఈ పెన్షన్‌కి సంబంధించి ఉన్నటువంటి పూర్తి సమాచారం. ఇందులోని సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్‌ని మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి. అలానే మీరు ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలకి సంబంధించినటువంటి అప్డేట్స్ లేటెస్ట్‌గా వచ్చేటువంటివి అన్నింటిని కూడా ఈ విధంగా వివరంగా మీకు తెలియజేస్తాను. మా టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ పెడుతున్నాను. ఎందుకంటే ఏదైనా సమాచారం ఏదైనా చిన్నదొచ్చినప్పుడు సమాచారము సో, దాన్ని నేను టెక్స్ట్ రూపంలో టెలిగ్రామ్ ఛానెల్‌లో పోస్ట్ చేసేస్తాను. సో, మీరు వెంటనే కూడా తెలుసుకోవచ్చనమాట. రీసెంట్‌గా చూసుకున్నట్లయితే తుఫాన్‌కి సంబంధించి చాలా వివరాలనేటివి అందించడం జరిగిందనమాట మన ఛానెల్ ద్వారా. చాలామంది కూడా సో, ఇక్కడ యాక్సెప్ట్ చేశారు మన యొక్క ఇన్ఫర్మేషన్‌ని. సో, కాబట్టి వారికి కూడా ఉపయోగపడుతుందండి. ఓకేనా? అన్ని రకాలుగా మీకు టెలిగ్రామ్ ఛానెల్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పోతే సదరం సర్టిఫికేట్స్ గురించి అడుగుతున్నారు. స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయని చెప్పి. సో, ఇక్కడ మనకు ఈ యొక్క వెరిఫికేషన్ ప్రక్రియలు అనేటివి నెక్స్ట్ మంత్‌లో కంప్లీట్ అయిపోతాయి కాబట్టి నవంబర్ ఆఖరిలో లేదా లాస్ట్ వీక్‌లో వచ్చేసి మనకు ఈ యొక్క సదరం స్లాట్స్ అనేటివి ఓపెన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. సదరం కోసం చాలామంది కూడా వెయిట్ చేస్తున్నారని చెప్పి సో, అర్థమవుతుందనమాట. చాలామంది కూడా కామెంట్స్ అనేటివి పెడుతున్నారు. సదరం ఎప్పుడొస్తుంది స్లాట్స్ అని చెప్పి. సో, త్వరలోనే మీకు ఒక మంచి గుడ్ న్యూస్ అనేది అందిస్తాను సదరం స్లాట్స్‌కి సంబంధించి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి.